ఫిజిక్స్ మర్చిపోదాం కాసేపు అని ఫిక్స్ అయ్యి చూడకపోతే వార్ 2 ఒక అన్‌డైజెస్టబుల్ మూవీ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేస్తుంది. అరే! ఇంతకు మించి ఏముంటాదిలే అని అన్నప్పుడల్లా ఫిజిక్స్ లాని బ్రేక్ చేస్తూ నెక్స్ట్ సీక్వెన్స్ కంపోజ్ చేశారు. ట్రైన్ మీద ఎక్కువ ఫైట్ సీక్వెన్స్ అంటే ఫ్లైట్ మీద ఉంటుంది. అంటే ఫ్లైట్ మీద ఎంత గాలొస్తుందో మర్చిపోయారేంటో. ఐ యామ్ సర్ప్రైజ్డ్ అబౌట్ థెర్ థాట్ ప్రాసెస్. 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్‌లో' స్పానిష్ స్టెప్స్ మీద ఒక కార్ సీక్వెన్స్ ఉంటుంది. ఈ డైరెక్టర్ ఆ మూవీ చూసి ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి తీసినట్టున్నాడు అనుకుంటా. ఆల్మోస్ట్ ఒక అలాంటి కార్ సీక్వెన్సే ఈ మూవీలో కూడా ఉంటుంది. అండ్ బోట్‌తో రోడ్డు మీద ఎళ్లి మళ్ళీ వాటర్ మీద దూకడం ఇవన్నీ డైజెస్ట్ అవ్వడానికి లిటరల్లీ నాకు 1 వీక్ పట్టింది. అందుకే ఈ రివ్యూ కూడా లేట్ అయింది గురు. యాక్టింగ్ వైస్ ఎన్టీఆర్ ఈస్ జస్ట్ క్రూయల్ అండ్ ఎక్కడ మిస్టేక్ లేదు. ఈవెన్ హృతిక్ ఈస్ ఔట్‌స్టాండింగ్. బట్ చూస్తున్నాం కదా అన్‌బిలీవబుల్ అండ్ అన్‌యాక్సెప్టబుల్ యాక్షన్ కొరియోగ్రఫీ ఉంటుంది ఈ మూవీలో. పిఎన్‌ని ఏసేయడం ఇలాంటి స్టోరీ లైన్ కూడా ఏంది భయ్యా అన్నట్టు ఉంటుంది. నో డౌట్ కొన్ని సీక్వెన్సెస్ ఓన్లీ హాలీవుడ్‌లో చూసేలాంటివి ఉన్నాయి. బట్ మంచి హైస్ ఆర్ యాక్సెప్టబుల్ ప్రెజెంటేషన్ కూడా ఉండాలి. చిన్నప్పుడు ఎన్టీఆర్ రోల్ చింపేశాడు బాస్. బట్ తెలుగు లాంగ్వేజ్ మరి నాటుగా రాశారు ఆ రోల్ కి. ఐ నో హిస్ బ్యాక్గ్రౌండ్ బట్ చూడడానికి ఆడ్ గానే అనిపించింది. ఒక అనిల్ కపూర్ సీన్ బాగుంటుంది. అండ్ మేజర్ క్లైమాక్స్ పోర్షన్స్ ట్రైలర్ కట్స్ లో పెట్టేయడం ఈ హిందీ ఫిల్మ్ మేకర్స్ కి అసలు ఎప్పుడు అర్థం అవుతుందో వెయిట్ చేస్తూ ఉంటా బాస్. నేను ఈ వైఆర్ఎఫ్ ఫ్రాంచైజ్ అంతా ఫాలో అవుతున్నా అంటే థియేటర్ కి వెళ్ళండి ఆర్ డూ వెయిట్ ఫర్ ఓటీటీ 2/5 మూవీ. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఫిల్మీ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి బాస్.